రాకాలోకంకి స్వాగతం. రాకాలోకం మీ ఛానల్, మీ అందరి ఛానల్. ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కడం ద్వారా మీరు మీ బంధుమిత్రులకి ఈ వీడియోని పంపవచ్చును. ఆ పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు సబ్స్క్రైబర్స్ అయి మీ మద్దతు తెలియజేయవచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ఒక్క పైసా ఖర్చు లేదు, కేవలం మీట నొక్కితే చాలు. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కితే మీకు రాకాలోకంకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తాయి, మీరు అప్ టు డేట్గా ఉండొచ్చు. మిత్రులారా, జనవరి 21, 22 బహుశా భారతదేశంలోని ఈ తరము రానున్న తరాలు ఎప్పటికీ మర్చిపోలేవు. ఎందుకంటే ఆ రోజున అయోధ్యలో 500 సంవత్సరాల బానిసత్వ చిహ్నాలను తొలగించి బాలరాముడు భవ్యమైన దివ్యమైన మందిరంలో ప్రాణప్రతిష్ఠ చేసుకుని ఈ దేశం మొత్తాన్ని ఆశీర్వదించారు. దేశమంతా కూడాను రామమయమైంది. ఇంటింటా భగవా జెండాలు, కాషాయ జెండాలు ఎగిరాయి. ప్రజలందరి మనస్సులో రామనామం ఉంది, నోట జై శ్రీరామ్ నినాదం ఉంది. దేశమంతా ప్రధానమంత్రి నుంచి సాధారణమైనటువంటి వ్యక్తి దాకా అందరూ రామనామాన్ని జపించినటువంటి రోజు అది. అయితే ఆ రోజున కొన్ని వందల మంది అధికారులు రామనామాన్ని జపించటము వీటన్నిటినీ పక్కన పెట్టి తమ కంప్యూటర్ల ముందు కూర్చున్నారు. చాలా నిశితంగా అణువణువును పరిశీలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందినటువంటి, కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి 204 వెబ్సైట్స్, అందులో ముఖ్యంగా అయోధ్యకు సంబంధించిన వెబ్సైట్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్, దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి వెబ్సైట్, అదేవిధంగా టూరిజంకి సంబంధించిన వెబ్సైట్, వీటన్నిటికీ సంబంధించినటువంటి వెబ్సైట్స్ని మానిటర్ చేస్తుంది. ఎందుకంటే కోట్లాది భక్తులు రామనామాన్ని జపిస్తున్నటువంటి సమయంలో సైబర్ దాడులు జరిగేటటువంటి అవకాశం ఉంది. మన యొక్క క్రిటికల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, మన వెబ్సైట్లు, మన ఆన్లైన్ సిస్టమ్స్, అదేవిధంగా ప్రభుత్వానికి చెందినటువంటి వెబ్సైట్స్, ప్రభుత్వానికి చెందినటువంటి రైల్వే వంటి కీలకమైనటువంటి రవాణా విభాగాలకు చెందినటువంటి సమాచారము, ఇదంతా కూడా ఆన్లైన్ ద్వారా ఆపరేట్ అవుతుంది. కాబట్టి వీటన్నిటిపైన సైబర్ దాడులు జరిగే అవకాశం ఉంది. మొత్తము అయోధ్య పేరిట జరుగుతున్నటువంటి ఈ సంబరము, పర్వము, ఈ జాతీయ ఉత్సాహం ఏదైతే ఉందో దీని మీద చన్నీళ్లు చల్లేటటువంటి ప్రయత్నం జరగవచ్చునని ఈ కొద్దిమంది అధికారులు సైబర్ అటాక్స్ని మానిటర్ చేస్తూ వచ్చారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, దాదాపు 1500 సైబర్ అటాక్స్ చేసేటటువంటి ప్రయత్నం జరిగింది. జనవరి 22న రామ్లలా ప్రాణప్రతిష్ఠ జరిగే సమయానికి కొద్ది గంటలు అటు, కొద్ది గంటలు ఇటు ఒక్కసారిగా సైబర్ అటాక్స్ చేసేటటువంటి ప్రయత్నాలు చాలా వేగంగా పెరిగినాయి. చివరికి ఈ అధికారులు 1244 ఐపీ అడ్రసెస్ని గుర్తించారు. ఈ ఐపీ అడ్రసెస్ సైబర్ దాడులు చేసేందుకు పదే ప్రయత్నించిన వీటిని బ్లాక్ చేసేశారు. వీటిని పరిశీలిస్తే వీటిలో 999 ఏ దేశం నుంచి వచ్చాయి? చైనా నుంచి వచ్చాయి. చైనా నుంచి సైబర్ అటాక్స్ చేసి ఇండియాకి సంబంధించిన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కుప్పకూల్చే ప్రయత్నము, అయోధ్య సంబరం జరుగుతున్న సమయంలోనే అన్ని డేటా విషయంలో కానీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ప్రభుత్వము గంగవెర్రులెత్తే పరిస్థితి తీసుకుని రావాలని చెప్పి పెద్ద ప్రయత్నం జరిగింది. మిగిలిన వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, మిగిలిన సైబర్ అటాకర్స్ ఏవైతే, హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారు, హాంకాంగ్ నుంచి వచ్చారు. హాంకాంగ్ అంటే చైనాయే. అదేవిధంగా కొందరు కంబోడియా నుంచి చేశారు. కంబోడియా నుంచి చేస్తున్నటువంటి వాళ్లకు చైనాతో సంబంధాలు ఉన్నాయని చెప్పి మన దేశానికి సంబంధించిన టెలికాం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ చెప్తోంది. ఈ టెలికాం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఉత్తరప్రదేశ్ పోలీస్, ప్రసార భారతి, రామ మందిరము సంబంధించినటువంటి ట్రస్ట్కి సంబంధించిన వెబ్సైట్, వీటన్నిటినీ మానిటర్ చేస్తూ వచ్చింది. అయితే ఇది ఆ రోజే కాదు, 7 రోజుల ముందు నుంచి వీళ్ళు డ్రిల్స్ చేయటం మొదలుపెట్టారు. ఏ సైట్ల మీద అటాక్స్ జరిగే అవకాశం ఉందన్నటువంటిది అంచనా వేసి
పూర్తిగా పెద్ద ఎత్తున వీళ్ళు 7 రోజుల ముందు వరకు కూడాను డ్రిల్స్ నిర్వహించటము, రకరకాల ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ చేయటము, ఇటువంటి హ్యాకర్ సైట్లను గుర్తించటము, ఇవన్నీ చేశారు. ఆ రోజు తరువాత కూడాను ఒక 4-5 రోజుల వరకు, ఎందుకంటే భారీ ఎత్తున దర్శకులు, పర్యాటకులు, అదేవిధంగా భక్తులు అయోధ్యకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి సైబర్ అటాక్ జరగకుండా కాపాడారు. అంటే మనందరము ఈ సంబరం చేసుకునే వెనక సైలెంట్గా ఈ కొద్దిమంది అధికారులు, కొద్దిమంది సైబర్ ఎక్స్పర్ట్స్, సైబర్ క్రైమ్ నివారణ టీమ్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా టెలికాం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అధికారులు ఉన్నారో, వీళ్ళు చైనా, పాకిస్తాన్ వంటి దేశాల కుట్రలు కుతంత్రాలని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, అదేవిధంగా మెషిన్ లెర్నింగ్ని కూడా ఉపయోగించి ఈ సైట్లను కనుక్కోవడం జరిగింది. అయితే ఇది మొట్టమొదటిసారి కాదు. G20 సదస్సు జరుగుతున్నటువంటి సమయంలో కూడాను చైనా G20 సదస్సు భారతదేశంలో జరిగినటువంటి చాలా సమావేశాల్లో పాల్గొనలేదు. అరుణాచల్లో జరిగినటువంటి వాటిని వ్యతిరేకించింది. ఎందుకంటే అరుణాచల్ తన అంతర్భాగంగా చైనా చెబుతుంది. కశ్మీర్లో జరిగినటువంటి వాటిని కూడాను వ్యతిరేకించింది. పాకిస్తాన్ కూడా వ్యతిరేకించింది. కాబట్టి G20 సదస్సులు జరుగుతున్నటువంటి అన్ని చోట్ల టెలికాం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ముందు నుంచే మానిటర్ చేసి హ్యాకింగ్ అటెంప్ట్స్ ఏవైతే శత్రువులు చేసేటువంటి, సైబర్ శత్రువులు చేసేటువంటి హ్యాకింగ్ అటెంప్ట్స్ ఉన్నాయో వాటిని భగ్నం చేసింది. అంటే దీనివల్ల అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మన దేశంలో మన జాతీయవాదము కానీ, దేశభక్తి కానీ, ధార్మికతను కానీ, దేశంలో సమైక్యతను కానీ పెంచి పోషించే ప్రతి ప్రయత్నాన్ని దెబ్బతీసేందుకు సైబర్ క్రిమినల్స్ పొంచి ఉన్నారు. ఇరుగు పొరుగున ఉన్నారు, సుదూర కంబోడియాలో ఉన్నారు, కావాలంటే మలేషియా వంటి ఇతర దేశాల నుంచి కూడా దాడులు జరగవచ్చును. తస్మాత్ జాగ్రత్త అన్నది ఇది చెప్తోంది. తమాషాగా మార్చి 7వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత మొట్టమొదటిసారి కశ్మీర్కి వెళ్తున్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా వెళ్ళారు. అయితే ఈ సందర్భంగా దుబాయ్ నుంచి, గల్ఫ్ దేశాల నుంచి, రకరకాల UAE నుంచి, సౌదీ అరేబియా నుంచి, ఖతర్ నుంచి, ఒమాన్ నుంచి వందల ఫోన్ కాల్స్ కశ్మీరులో ఉన్నటువంటి యువకులకు, విద్యార్థులకు, మహిళలకు, కార్యకర్తలకు, సామాజిక కార్యకర్తలకు వెళ్ళిన బెదిరింపు కాల్స్. మీరు గనక మోదీ సదస్సులో పాల్గొంటే మీ అంతు తేలుస్తామని చెప్పేటటువంటి బెదిరింపు వెళ్ళింది. కాబట్టి మన దేశంలో ఈ తరహా అటాక్స్ రానున్న రోజుల్లో మరిన్ని జరిగే అవకాశం ఉంది. మన భూభాగంలో కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి సైబర్ క్రిమినల్స్, హ్యాకర్స్ ఈ తరహా దాడుల్ని మరింత పెంచబోతున్నారు, మరింత పెద్ద ఎత్తున జరగబోతున్నది మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.